ఇదే ఘటనపై మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి కూడా ఉన్నారు. ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. కిరణ్ భూపతి, చెప్పండి, డెడ్ ఎండ్ పాయింట్ చూసుకోకుండా జరిగిన ప్రమాదం అనేది చెప్తున్నారు. అలాగే ప్లాట్ఫామ్ మీదకి 3 బోగీలు ఒరిగినట్టుగా కూడా మనకి విజువల్స్లో అర్థమవుతోంది. ఎంతమంది ప్రయాణికులు ఉండొచ్చు? తాంబరం నుంచి, ఇది చెన్నై తాంబరం నుంచి వస్తుందని కూడా చార్మినార్ ఎక్స్ప్రెస్ తెలిసిన విషయమే. అయితే చాలామంది ప్రయాణికులు మధ్య స్టేషన్లోనే దిగేస్తారు అనేది కూడా తెలుసు. అయితే ఎంతమంది గాయపడ్డారు, ఏం జరిగింది అక్కడ, అధికారులు ఏం చెప్తున్నారు, మిగతా ట్రైన్స్కి ఇప్పుడు అంతరాయం ఏమైనా ఏర్పడుతుందా, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే, ఎందుకంటే తాంబరం నుంచి ఇటు హైదరాబాద్ వస్తున్నటువంటి రైలు ఏదైతే ఉందో చార్మినార్ ఎక్స్ప్రెస్ కాసేపటి క్రితమే 8:40 ప్రాంతంలో, అంటే షెడ్యూల్ టైం ప్రకారమే అది ఏదైతే నాంపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకుంది. అంతకంటే ముందే దాదాపు ప్రయాణికులంతా కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు మాత్రమే పెద్ద ఎత్తున రిజర్వేషన్లు అనేది చేసుకుంటూ ఉంటారు. అక్కడే చాలా మంది ప్రయాణికులు కూడా దిగినట్టుగా మనకు ప్రస్తుతం అయితే సమాచారం అయితే అందుతుంది. ప్రయాణికులు కేవలం ఒక 6 మందికి మాత్రమే కొంత స్వల్ప గాయాలయ్యాయి. వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ప్రాణాపాయం కూడా లేదు, ఎలాంటి ప్రాణ నష్టం కూడా పూర్తి స్థాయిలో తప్పిందని చెప్పాలి. అయితే లోకో పైలట్ ఎవరైతే ఉంటారో డెడ్ ఎండ్ పాయింట్, ఎందుకంటే స్లో మూవ్మెంట్ ఏ ఉంటుంది, అక్కడ వరకు ఆ స్టేషన్ వరకే ఆ ట్రైన్ అనేది చార్మినార్ ఎక్స్ప్రెస్ అనేది చివరి స్టేషన్ గా ఉంటుంది. ఆ డెడ్ ఎండ్ పాయింట్ నుంచి మళ్ళీ దాన్ని ఇంకొక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొని వెళ్ళాలంటే డెడ్ ఎండ్ పాయింట్ నుంచి ఉన్నటువంటి ఏదైతే ముందు స్థాయిలో ఉన్నటువంటి ఇంజన్ ఏదైతే ఉందో దాన్ని వెనక స్థాయి నుంచి తీసుకొని రావడానికి కొంత డెడ్ ఎండ్ పాయింట్ కు తీసుకొని వస్తూ ఉంటారు. వచ్చినటువంటి సందర్భంలోనే డెడ్ ఎండ్ పాయింట్ చూసుకోకుండానే మీటర్ అది సెన్సార్ అనేది ఉంటుంది, ఆ సెన్సార్ మరి పనిచేసిందా లేదా, అసలు ఈ మంచు కారణంగా ఏమైనా ప్రమాదం అనేది వాటిల్లిందా అనేది కొంత మనకు స్పష్టత అయితే రావాల్సింది. ప్రస్తుతానికైతే దక్షిణ మధ్య రైల్వే దీనిపైన ఒక రిపోర్ట్ కూడా తయారు చేస్తుంది. కాసేపట్లోనే అది కూడా రిపోర్ట్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. కేవలం ఒక 6 మాత్రమే కొంత గాయాలయ్యాయి, ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేదని కూడా ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. ఆ ట్రాక్ మీద ఉన్నటువంటి బోగీలు ఏవైతే ఉన్నాయో అక్కడ కొంత కిందికి ఒరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్లాట్ఫామ్ ఇది వరకు కూడా పెద్ద ఎత్తున ఆ ప్రమాదం అనేది జరగలేదు. బోగీలను కూడా ఒక పక్కకు మాత్రమే, ఎందుకంటే ట్రాక్ నుంచి దాదాపు 1 ఫీట్ వరకు మాత్రమే, 1 మీటర్ వరకు మాత్రమే కొంత కిందికి వంగినట్టుగా మనకు ఆ విజువల్స్ లో చూసుకోవచ్చు. ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. ప్రయాణికులంతా కూడా అప్పటికే దిగారు. కొంతమంది ప్రయాణికులు దిగుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఎలాంటి ప్రాణాపాయం అయితే లేదని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అంశంలో కూడా అటు రైల్వే పోలీసులు కావచ్చు, ఇటు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులంతా కూడా నాంపల్లి రైల్వే స్టేషన్ కు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దానిపైన కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత మిగతా వివరాలు వెల్లడిస్తామంటూ కూడా ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన అయితే మనకు సాక్షికి చెప్పడం జరిగింది. ఆల్రైట్ సుష్మిత, కమింగ్ బ్యాక్ టు యు. ఆర్ యు దేర్? ఉన్నారా మీరు? యా సుష్మిత, చెప్పండి. సో ప్లాట్ఫామ్ మీదకి ఒరిగిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే ట్రాక్స్ ఏమన్నా దెబ్బతిన్నాయని చెబుతున్నారు అధికారులు. ఈ పునరుద్ధరణ పనులు ఇంకా ఎంత సమయం పట్టొచ్చు? మిగతా ట్రైన్స్ రాకపోకలకి ఏమన్నా అంతరాయం ఉందా? ఆ షెడ్యూల్ ఏమన్నా ప్రకటించే అవకాశం ఉందా? అసలు మనం చూస్తున్నాము ప్రస్తుతం అయితే ఇవి ఏదైతే తాంబూరు నుంచి ఇక్కడ నాంపల్లి స్టేషన్ కి వచ్చిందో ప్రస్తుతం అయితే 8 గంటల 30 సమయంలో కూడా ఇక్కడికి ట్రైన్ చేరుకునేట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ తర్వాత షెడ్యూల్స్ కూడా చాలా ఉంటాయి నాంపల్లి స్టేషన్కి చేరుకునేవి. అయితే దీని ప్రకారం ఎప్పుడైతే ఈ పునరుద్ధరణ పనులు అయితే ఇప్పటికైతే డిఆర్ఎఫ్ బృందాలు అందరూ వచ్చి ఇక్కడ చేస్తూ ఉన్నారు. అయితే పూర్తిగా కూడా పరిస్థితి ఎటువంటిది అంటే ఇక్కడ లోపల జరిగి కావడంతో, అంటే ప్లాట్ఫామ్స్ అటువైపు ఇటువైపు ఉన్నాయి, లోపలికి వాటిని తెచ్చి ఏదైతే ట్రైన్ ఇప్పుడు ఒరిగినాయో ఆ రెండింటిని కూడా పట్టాలపైన పెట్టాల్సి వస్తుంది. అయితే దీనికి కొంచెం సమయం పడే అవకాశం ఉంది. దానికి అప్పటి వరకు కూడా చూసుకుంటే కొన్ని ట్రైన్స్ సంబంధించిన షెడ్యూల్స్ కూడా చేంజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పూర్తిగా కూడా ఎవరు ఎక్కువ మంది లేకపోవడంతో కూడా ఈ ప్రమాదం తప్పినట్టుగా కూడా పోలీసులు ఊపిరి పీల్చుకుంటున్నారు, రైల్వే అధికారులంతా కూడా. అయితే జరిగిన ఎంతమంది అయితే ఉన్నారో 5 మంది అని చెప్తూ ఉన్నారు. అయితే పూర్తి ఇంకా ఎవరైనా ఉన్నారని మనకు పూర్తి అప్డేట్ అయితే రావాల్సి ఉంది. ఇప్పటి వరకు చూసుకుంటే ఎవరైతే ఉన్నాయో గాయాలైన వారందరినీ కూడా ఆసుపత్రికి అయితే పంపించారు. అయితే మరి కొద్దిసేపట్లో, అంటే మరో తర్వాత దీనికి సంబంధించిన రైల్వే అధికారులు ఇక్కడికి వచ్చి పూర్తి అప్డేట్స్ ఇస్తాము, దీనికి సంబంధించి ఒక కమిటీ వేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. పూర్తిగా 8:30 ప్రాంతం యాక్సిడెంట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటికే అధికారులు ఇక్కడికి వచ్చి దానికి తగ్గట్టుగా కూడా ఇక్కడ సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. ఉన్న వారందరినీ కూడా బయటికి పంపించి వేసి లోపలికి ఎవరిని అనుమతించకుండా దాని లోపలి పరిస్థితి కూడా మొత్తం చూస్తున్న పరిస్థితి, అంటే ఏ విధంగా జరిగింది, ఎంత మేర దానికి ఒరిగిపోయిందని కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తే దానికి రైల్వే అధికారులంతా ఇక్కడికి వచ్చి దానికి సంబంధించి ఆ ట్రైన్ డెడ్ ఎండ్ వరకు ఏ విధంగా ఒరిగిపోయింది, అంటే చాలా క్రాస్గా కూడా ఒరిగిపోయిన మనం ఇక్కడ విజువల్స్ చూస్తున్నాము. క్రాస్గా ఒరిగిపోవడంతో కూడా అటువైపు ఇటువైపు దానికి సంబంధించిన సహాయక చర్యలు అయితే వాటిని ఏ విధంగా వేటికైతే అటువైపు ఇటువైపు బోగీలకి అతుకొని ఉండడంతో కూడా వాటన్నింటినీ ముందుకు కదిలించి దాని సహాయక చర్యలు అయితే చేస్తున్న పరిస్థితి ఇక్కడ దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే దీనికి మరికొంత సమయం దాదాపు మధ్యాహ్నం అయ్యే అవకాశాలు ఉంది. ఆ తర్వాత వీటన్నిటిని కూడా చూసుకుంటే రైల్వే పట్టాలు ఇక్కడ నుంచి
ఒక బోగి పైన పెట్టి ఆ తర్వాత ఈ పట్టాల పైన పెట్టి ఆ తర్వాత పంపించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే ఇక్కడ షెడ్యూల్స్ అయితే చేంజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఈ షెడ్యూల్ ప్రకారం కూడా ఉన్న ఏవైతే నాంపల్లి స్టేషన్కి వస్తున్నాయో వాటన్నిటిని కూడా చేంజ్ చేసే అవకాశాలు ఉంది. మరి కాసేపట్లో కూడా దక్షిణ మధ్య రైల్వే దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది హరి. రైట్, అయితే కొలిజన్ ఎఫెక్ట్ ఇంపాక్ట్ కానీ లేకపోతే కాషన్ అలర్ట్స్ కానీ ఉంటాయి కొలిజన్ అయ్యే ముందు. ఇటీవల వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నారు రైల్వే అధికారులు, రైల్వే సిబ్బంది అని చెప్తూ ఉంటారు. కానీ ఇలాంటిదేమి ఇక్కడ జరగలేదా? అంటే వేగం ఎక్కువగా లేకపోవటం ఒకటి, లేకపోతే లోకో పైలట్కి ఇది తెలియలేదు అనేది ఏం చెప్తున్నారు అధికారులు? ఏదైనా ప్రాథమికంగా నిర్ధారించారా? అప్డేట్ ఏమైనా ఉందా మీ దగ్గర? మనం చూసినామైతే ప్రస్తుతం మనం చూసుకుంటే ఇక్కడ లోకో పైలట్ తప్ప వల్లే ఇది జరిగిందని కూడా చెప్తున్నారు. మరి ఎంతవరకు అది నిజం అనేది ఒక ఎంక్వైరీ కమిటీలో మనకు తెలిసే అవకాశాలు అవుతుంది. అయితే చివరిగా కూడా అంటే డెడ్ ఎండ్ని చూసుకోకుండా అయితే డెడ్ ఎండ్ ఇది లాస్ట్ స్టేషన్ కావడంతో కూడా చాలా స్పీడ్ లిమిట్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది, అది కూడా మనం చెప్పొచ్చు. కానీ ఆ స్పీడ్ లిమిట్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మరి ఎంత వేగంతో ఢీకొట్టింది, మరి ఎంత కిలోమీటర్ పర్ అవర్ ఉందని కూడా మనం గమనించాలి. దాని ప్రకారం ఆ వేగాన్ని బట్టి కూడా మరి ఈ 2-3 పట్టాలు తప్పాయి అంటే మరి కొంచెం స్పీడ్ లిమిట్ ఎక్కువగానే ఉన్నట్టు అర్థమవుతుంది. మరి అది కమిటీ రిపోర్ట్లోనే మనకు పూర్తిగా కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే ఏదైతే మనం చూస్తున్నామో మరో ట్రైన్ ఇక్కడికైతే చేరుకుంటూ ఉంది. దానికి సంబంధించిన ఇంజన్ కానీ వాటన్నిటిని కూడా ఇక్కడ చేర్చుకొని తర్వాత దీన్ని చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయా, మరి ఏ విధంగా రైల్వే అధికారులు దీన్ని ప్లాన్ చేస్తున్నారు, మరి ఇక్కడి నుంచి దీన్ని పక్కకు తీసుకెళ్ళి దీన్ని రిపేర్ చేస్తారా? ప్రస్తుతానికైతే ఈ ఏవైతే ఒరుగు ఉన్న పట్టాలన్నిటిని కూడా రిపేర్ చేస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అందరు అధికారులు కూడా ఇక్కడికి చేరుకొని దాన్ని త్వరగా ఇక్కడ పునరుద్ధరణ పనులు చేపట్టి ఆ తర్వాత ఇక్కడి నుంచి ఒక కమిటీ వేసే అవకాశం అయితే దీనికి సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ తర్వాత పూర్తి డీటెయిల్స్ దక్షిణ మధ్య రైల్వే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే లోకో పైలట్ డెడ్ ఎండ్ మరి ఫాస్ట్గా ఢీ కొట్టడం లేకపోతే స్లో మోషన్లో వచ్చి ఢీ కొట్టడం కారణంగానే మరి 2 పట్టాలు తప్పాయా, లేకపోతే ఇక్కడ ఏదైనా మనం చూస్తున్న ఈ పట్టాలలో ఏమైనా తప్పిదం ఉందా, మొత్తం ఈ ఎంక్వైరీ రిపోర్ట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది హరి. అయితే సాయంత్రం యూజువల్గా షెడ్యూల్ ఉంటుంది చార్మినార్ ఎక్స్ప్రెస్ మళ్ళీ తిరిగి చెన్నై తాంబరం వెళ్ళేది. సో ఆ ట్రైన్ గురించి ఏమన్నా అంటే ఈ షెడ్యూల్ గురించి ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉందా? ఆల్రెడీ చేశారు అధికారులు, ఈవినింగ్ టైం ప్రకారమే వెళ్ళే పరిస్థితి ఉంటుందంటారు. సరే మనం చూస్తున్నాం అయితే ప్రస్తుతం ఈ చార్మినార్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఈ పట్టాలు తప్పిదామని ప్రమాదం చాలా చిన్నగానే కనిపిస్తుంది. పెద్దగా ఎవరైతే గాయాలైన వారు కూడా చాలా తక్కువ మందే ఉన్నారు. అయితే ఈ పనులు కూడా చాలా త్వరగా అయిపోయే అవకాశాలు ఉంది. ఏదైతే ఇప్పుడు యాక్సిడెంట్ అయిన ఈ విజువల్స్ ఉన్నాయో బోగీలు కానీ వీటన్నిటిని కూడా రీప్లేస్ చేసి మళ్ళీ షెడ్యూల్ ప్రకారం పంపించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే ఇక్కడ అధికారులందరూ చేరుకొని రైల్వే అధికారులు దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించిన అధికారులందరూ కూడా అక్కడ చేరుకొని దానికి సంబంధించిన ఇక్కడ పునరుద్ధరణ పనులు కానీ ఏ విధంగా ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకుంటూ ఉన్నారు. అయితే లోకో పైలట్ ఇష్యూ మీద కూడా అంటే లోకో పైలట్ ఏ విధంగా మరి ఈ విధంగా ఇక్కడి వరకు వచ్చారు, ఏ విధంగా డాష్ ఇచ్చారు, అదంతా కూడా మొత్తంగా ఈ ఎంక్వైరీ రిపోర్ట్లో తెలియదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే పునరుద్ధరణ పనులు త్వరగా సాగించి ఆ తర్వాత దీని గురించి ఎంక్వైరీ కమిటీ వేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరకు చూసుకుంటే ఇక్కడ రైల్వే భోగిలు అయితే ఇక్కడ ఉన్నాయి. మరి మిగతా ఎవరైనా ఇక్కడ రావాల్సిన ట్రైన్స్ ఏదైనా షెడ్యూల్ ఉందా, అవి మార్పులు చేర్పులు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కాసేపటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే దక్షిణ మధ్య రైల్వే వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించిన షెడ్యూల్స్ కానీ క్యాన్సిలేషన్ కానీ ఒకవేళ షెడ్యూల్ చేంజెస్ ఏమైనా ఉంటే ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. పూర్తిగా కూడా చూసుకుంటే ఇప్పటికే మరో ఇంజిన్ కూడా ఇక్కడ చేరుకుంది. మరి ఆ ఇంజిన్తో అటాచ్ చేసి వీటన్నిటిని ఇక్కడి నుంచి పంపించి వేస్తారా, మరి ఇతర మనం చూసుకుంటే అధికారులు ఇప్పటివరకు అయితే చూసుకుంటే ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. త్వరలో వెల్లడిస్తామని కూడా చెప్తున్నారు. పూర్తిగా పట్టాలు ఏవైతే తప్పాయో వాటన్నిటి దగ్గర కూడా కాషన్ బోర్డు ఏర్పాటు చేసి వాటన్నిటి మాత్రమే పునరుద్ధరణ పనులు ఇక్కడైతే సాగిస్తున్నారు హరి.